జనాలంటే సినిమా హీరోకి హీరోయిన్లకి క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఎవరెళ్ళినా జనాలు వస్తున్నారు. ఎందుకు రేష్మి గారు అనసూయ గారు వెళ్తే రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. బిల్డింగ్ల మీద ఎక్కి చూస్తున్నారు రేష్మి గారిని చూడాలి అనసూయ గారిని చూడాలని చెప్పి. అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ హీరోగా సినిమాలో యాక్ట్ చేసి ఉన్నాడు కదా, దట్టు చిరంజీవి గారి బ్రదర్ కదా, చూస్తానికి వస్తారు. దానికి దీనికి ఏం సంబంధం? దాంట్లోనే సక్సెస్ అయిపోయింది అనుకుంటే చిరంజీవి గారిని చూస్తానికి ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు రోడ్ షోలు అంటే ప్రతి రోడ్ షోలో ఒకళ్ళిద్దరు చనిపోయేవాళ్ళు. ఏమైంది? 18 సీట్లే వచ్చినాయి. తర్వాత ఆయన పార్టీని విలీనం చేశారు. తర్వాత అనేక మంది హీరోలు మొన్న ఈ మధ్య ఆయన పేరేంటి పుష్ప, ఆయన అల్లు అర్జున్ అమీర్పేటలో ఒక థియేటర్ ఓపెనింగ్ వస్తే మొత్తం కిటకిట రోడ్లన్నీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక సినిమా స్టార్ అని మాత్రమే వస్తున్నారా? అంతే కదా. అల్లు అర్జున్కి దేని చూసి వచ్చారు? కానీ అది అల్లు అర్జున్ గారిది అంటే థియేటర్ది, ఇది రాజకీయ పరంగా కదా. ఆయన అదే మాట కదా అన్నాడు, హీరో వేరు రాజకీయం వేరు, నన్ను ఒక రాజకీయ నాయకుడిగా చూడండి అనే కదా మాట్లాడుతారు. రాజకీయ నాయకుడి లక్షణాలు ఏమైనా ఉంటే ఆయనలో చూస్తారు, రాజకీయ నటుడి లక్షణాలు ఉంటే చూడరు కదా. రాజకీయ నాయకుడికి రాజకీయ నటుడికి చాలా తేడా ఉంది. రాజకీయ నటుడు పవన్ కళ్యాణ్, నాట్ రాజకీయ నాయకుడు. రాజకీయాల్లో యాష్టీ సినిమాల్లో ఎలా యాక్ట్ చేస్తున్నాడో ఇక్కడ కూడా చాలానే యాక్ట్ చేస్తున్నాడు. అసలు నాయకుడికి ఉండాలి లక్షణాలు ఒక్కటి చెప్పండి ఆయనకు. మీరే మీటింగ్ని అబ్జర్వ్ చేయండి. అసలు ఏందో పొనకాలు వచ్చినట్టు ఊగిపోతా, పెద్ద పెద్ద కేకలేస్తా, అటు ఇటు ఊగుతా, అదేదో చేస్తాను. దాన్ని యాక్షన్ అనకి ఏమంటారు? రాజకీయ నాయకుడుగా కమిట్మెంట్గా ఏమైనా చెప్పే కార్యక్రమం నీ దగ్గర ఉందా? నువ్వు గంట మీటింగ్ పెడితే మొదట ఏం చెబుతావు, మధ్యలో ఏం చెబుతావు, ఎండింగ్ ఏం చెబుతావు, నీకే క్లారిటీ ఉండదు. అదే మీటింగ్లో 3 రకాల మాటలు మాట్లాడతావు. మరి నీకు ఏం క్లారిటీ ఉంటుంది? అప్పుడు జనాల ఎందుకు రారు? జనాలు పవన్ కళ్యాణ్ ఎందుకు, నాగబాబు వచ్చినా జనాలు వస్తారు, ఓట్లు వేసేస్తారా? చెప్పాను కదా, సినిమా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా, కమీడియన్ వచ్చినా కూడా జనాలు చూస్తానికి వస్తారు. ఆ జబర్దస్త్ ఆయన పేరు ఏంది, ఆది కూడా వస్తారు జనాలు చూడటానికి. అరే జబర్దస్త్ కంటే కొద్దిసేపు ఎక్కువ యాక్ట్ చేస్తున్నాడు కదా చూద్దామని చెప్పి ఓట్లు వేయరు కదా. ఓట్లు వేయాలి అని అంటే నీ మీద నమ్మకం ఉండాలి. నువ్వు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చావు? 2008లో వచ్చావు. ఇప్పటి వరకు అంటే 2023 ఇది, నెక్స్ట్ 2024లో ఎలక్షన్ రాబోతా ఉంది. ఇప్పటి వరకు నువ్వెందుకు ఒకసారి కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికాలా? ఎందుకు నిన్ను ప్రజలు ఎన్నుకోవాలా? నువ్వు అనేవాడు రాజకీయ నటుడు కాబట్టి ఎన్నుకోవాలా. రాజకీయ నాయకుడిగా ప్రజలకు నువ్వు నిజంగా మేలు చేసేవాడు అయితే ఎమ్మెల్యేగా నేను ఎన్నుకునేవాళ్ళు. 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడగొట్టేవాళ్ళు కాదు కదా. ఇప్పటికైనా ఒక క్లారిటీ నీకుందా అంటే, ఒకరోజు అంటావు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు, సో దానికోసం నేను అందరినీ కలుపుకొని పోతా, నాకు ముఖ్యమంత్రి అనేది కాదు, నాకు ఎవడిస్తాడు ముఖ్యమంత్రి, నేనేమన్నా ఎమ్మెల్యేనా, నేనేమన్నా 30-40 సీట్లు నాకేమన్నా లాస్ట్ టైం ఇచ్చారా, ఎమ్మెల్యేనే కానాడిని ముఖ్యమంత్రి ఎట్టవుతానని నువ్వే అంటావు. మంచి మాటే. రెండోది ఏమంటావు, మళ్ళీ జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాము ముఖ్యమంత్రిని అవుతానని అంటావు. మళ్ళీ ఏమంటావు, ఇంకో టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ పేపర్ల వాళ్ళకి ఇస్తా, నేను ఊరక నా అభిమానులు నన్ను ఊరక అరుస్తున్నారు ముఖ్యమంత్రి అని, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నేను ముఖ్యమంత్రి అన్నా, నేను ఎట్లా ముఖ్యమంత్రి అవుతాను మళ్ళీ అంటావు. నమ్ముతారా? నాయకుడికి ఒక క్లారిటీ ఉండాలి. గెలిచినా ఓడినా మాట మీద అలానే నిలబడాలి, ప్రజల కోసం సేవ చేయాలి. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారు. నువ్వు 2008లో వచ్చావు పవన్ కళ్యాణ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే వయసులో పెద్దవాడివి, రాజకీయాల్లో కూడా ముందే వచ్చావు, అనేక రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చావు. అప్పటికి ఇంకా జగన్ గారు రాజకీయాల్లోకి రాల. 2009 ఎలక్షన్స్లో అప్పుడే ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కడప పార్లమెంటుకి సంబంధించి మాత్రమే ప్రచారం. బట్ నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగావు, కళ్ళు తాగావు, మొత్తం ఎలా పడితే అలా మాట్లాడావు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచలు ఓడదీస్తా అంటారు అన్నావు. ఏదో ఇక్కడ భీమరావు వాడో ఏదో ఉండేది ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర, మన గాంధీ భవన్ దగ్గర, అక్కడికేదో వెళ్ళి అక్కడేదో చేసావు. రకరకాలుగా నువ్వు ఆ రోజే చాలా పెద్దగా మాట్లాడావు కదా, అందరం తన్నేత్త కొట్టేస్తా అని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేసావు, ఏం సాధించావు? జగన్ గారు నీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ అయ్యారు. అది కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీ ద్వారా, తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకుని 5,45,000 ఓట్లతో, తర్వాత ఎంపీ రెండోసారి, మళ్ళీ తర్వాత ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. 2014 ఎమ్మెల్యే, అప్పుడు అపోజిషన్ లీడర్. తర్వాత 2019 మళ్ళీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి. నువ్వేంటి ఇప్పుడు వరకు